ఈ సంవత్సరం నాకు 23 ఏళ్ళు వస్తుంది. మరి ఇంతకాలము ఏ శోధన రాదనుకుంటున్నారా? ఏ యొక్క శోధన సాతాను పెట్టడు అనుకుంటున్నారా? రకరకాల శోధనలు, రకరకాల అవమానాలతో కూడా నన్ను సేవకు దూరం చేయాలని చెప్పి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు. నా భారము ఆయన మోస్తున్నాడు, ఆయన నన్ను చూసుకుంటున్నాడు, నా వేదన ఆయన చూస్తున్నాడని నేను నిలబడ్డాను. కాబట్టి ఈరోజు దేవుని కొరకు బలము కలిగి గొప్ప కార్యములు నా భర్తతో నేను చేయగలుగుతున్నాను. ఈ విధంగా దేవుని మహింపరచగలుగుతున్నాను. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తే ఇమ్మీడియట్లీ డూ దిస్, గో అండ్ టెల్ దిస్ టు యువర్ పేరెంట్స్. మీరు రిప్లై చేసే బదులు మేము ఎప్పుడు ఇదే చేసేవాళ్ళం. ఆల్సో నాకు పెళ్ళయి లాస్ట్ ఒక 3 months వరకు, నాకు ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసుకునే వరకు కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, అది మా మమ్మీ హ్యాండిల్ చేస్తూ ఉండేవారు. అంటే నేను పోస్ట్ చేస్తాను, దాని ప్రతి కామెంట్, ప్రతి మెసేజ్ అన్నీ కూడా ఎప్పుడు చూస్తూ సూపర్విజన్లో ఉంచుతూ ఉండేవారు. ఒక మెసేజ్ ఏదైనా వచ్చి మమ్మీ వాళ్ళు చూడకపోతే నేనే తీసుకెళ్ళి మమ్మీ ఇలా పెడుతున్నారు అని చెప్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో, లేదంటే వాళ్ళని కరెక్ట్ చేయడమో, వాళ్ళు బ్లాక్ చేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు. సో వెన్ సిన్ కమ్స్ టు యూ, డోంట్ ట్రై టు హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేత్తో పట్టుకొని ఆపేద్దాం అనుకోవద్దు. దాని నుండి మీరు పారిపోతేనే కానీ మీరు పాపం నుండి తప్పించుకోలేరండి.